ముందు వీడియోలో మనం కటింగ్ ఎలా చేసుకున్నామో చూసాం కదండి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా మెయిన్ పీస్ని లైనింగ్ పార్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ పీస్ని ఒక 1/2 ఇంచ్ మడత పెట్టేసి చివరిని కట్స్ దగ్గర లోపలికి మడిచి కుట్టుకోవాలండి. చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ అలాగే కుట్టుకోవాలి, బ్యాక్ కూడా అలాగే కుట్టుకోవాలండి. తర్వాత నెక్ పీస్ కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ తీసుకుని 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి మనము నెక్కి. నెక్కి షోల్డర్కి కలిపి 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. అందులో 3 ఇంచెస్ నెక్కి మార్క్ చేసుకుని 6 ఇంచెస్ లాంగ్ మార్క్ చేసుకున్నానండి నేను. అందులో మోడల్ ఎలా మార్క్ చేయాలంటే 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని మళ్ళీ బాక్స్లో కొట్టుకోవాలి. ఆ బాక్స్లో కర్వ్స్ అన్నవి మార్క్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని. మీకు డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి వాచ్ చేయండి. నెక్ పీస్ కూడా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రౌండ్ కూడా అలాగే కట్ చేసుకుని లైనింగ్ పీస్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని నెక్ పీస్ జాయిన్ చేసుకోవాలండి. సెంటర్లో కర్వ్లు ఎలా అయితే ఉన్నాయో ఆ కర్వ్ల మీద స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకుని తిప్పుకోవాలి. నీట్గా అరేంజ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. బ్యాక్ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.